ప్రస్తుతం మనం పిఎస్సిఎస్ చైర్పర్సన్ పేలపూడి వెంకటేశ్వర సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు చైర్మన్గా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మీరు రైతులకు ఎలాంటి సౌకర్యాలు కానీ సొసైటీ నుంచి అందే సబ్సిడీ పరికరాలు కానీ ఏ విధంగా మీరు రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్? మేము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పిఎస్సిఎస్లో గతంలో ఉన్న లీడర్లు గతంలో ఉన్న చైర్మన్ కరెక్ట్గా పనిచేస్తలేడు, బ్యాంక్కి వస్తలేడు అని మేము సొసైటీకి రావట్లేదని మేము ఆయన మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి అవిశ్వాసంలో నెగ్గాము. దాంట్లో సభ్యులందరూ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ప్రజలందరూ, రైతులు, కోఆపరేటివ్ బ్యాంకు రైతు సభ్యులందరి సహకారంతో మేము చైర్మన్ పదవిగా పోయిన జూన్ 13న మేము ఎంపికైనాము. దానికి గాను అందరూ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు, మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సార్, మీరు చైర్మన్గా కొనసాగుతున్నారు. మీ పాలక మండలి సొసైటీలో తీసుకునే పాలక మండలి నిర్ణయాలలో రైతులకు ఎలాంటి ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సార్? గతంలో మా కోఆపరేటివ్ సొసైటీ చాలా వెనుకబడి ఉండే, అంత ఒక 2 కోట్ల అప్పులు కూడా ఇవ్వలేకపోయారు ఇన్ని సంవత్సరాల నుంచి. మేము వచ్చిన తర్వాత జిల్లా బ్యాంక్ నుంచి అదనంగా 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులందరికీ కూడా పంచడం జరిగింది. మాఫీ అయిన వాళ్లకు, కొత్త వాళ్లకు 3 కోట్లు ఇచ్చాము. పాత వాళ్లకు అదే మళ్ళీ 2 కోట్ల చిల్లర చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు 5.5 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ వచ్చింది. దానికి కొంత కొత్తది కలిసి 5.5 కోట్లు మేము పంచడం జరిగింది. సార్, సొసైటీ ఆధ్వర్యంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఎన్ని ఓపెన్ చేశారు? ఆ పనితీరు ఎలా ఉంది సార్? మేము ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా ముందంజలో ఉన్నాం. అందరికంటే కూడా ముందు నేను కలెక్టర్ గారికి దరఖాస్తు చేసి మాకు తొందరగా సెంటర్లు ఓపెన్ చేయాలి సార్ మాకు, ఎందుకంటే మా దగ్గర కోతలు ముందు వచ్చినాయి. మోత్కూరు, అడగూడూరు, మాకు ఈ ఆత్మకూరు, ఈ 3 మండలాలు కూడా బాగా ముందస్తుగా చేస్తారు. కాబట్టి మాకు తొందరగా కాంటాలు ఓపెన్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని నేను అందరికంటే ముందు కలెక్టర్ గారికి విన్నపం చేసుకొని నేను దానికి సంబంధించిన కూడా లెటర్ పెట్టడం జరిగింది. వారు అదే ఆదేశానుసారము కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు మాట్లాడి కలెక్టర్ తోటి మాకు తొందరగా చేయాలి, ఇక్కడ అన్నీ మన ప్రైవేట్ కాంటాల వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి అలాంటివి జరగకుండా, రైతులకు నష్టం జరగకుండా వాళ్ళు 1700 నుంచి 1800 వరకే కొంటారు. రైతులకు బాగా నష్టం జరుగుతుంది. మనకి 2320 రూపాయలు గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ ఉంది. కాబట్టి మనకు తొందరగా కాంటాలు ఓపెన్ చేసుకుంటే రైతులు కూడా మొత్తం మన దగ్గరికి, మన సెంటర్లకు వస్తారు అని మేము రాత్రింబవళ్ళు కాంటాల పర్యవేక్షణ, లారీల పర్యవేక్షణ, మరి రైతులని తొందరగా ఆరబెట్టుకొని మరియు తూర్పాల పట్టుకొని పంపించాలని చెప్పి అందరు మిల్లర్స్తో మాట్లాడి, లారీలతో మాట్లాడి, అదేవిధంగా రైతులను కూడా కోఆర్డినేట్ చేసి అందరికి కూడా అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేసుకొని మేము చాలా ముందంజలో ఉన్నాం. ఇప్పటికి దాదాపు 50 నుంచి 60,000 బస్తాలు, 60,000 బ్యాగులు ఇప్పటికి మేము మిల్లర్స్కి అందజేయడం జరిగింది. సార్, ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సెంటర్ల నిర్వహణ జరుగుతుంది సార్? మాకు గతంలో 8 సెంటర్లు ఉండే, ఆ 2 సెంటర్లు కూడా మోత్కూరు సెంటర్ కలిపి 6 సెంటర్లు ఓపెన్ చేశాం. సార్, ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు సార్? మేము ఈ దొడ్డు రకాలు, ఇప్పుడు యాసంగిలో దొడ్డు రకాలు ఎక్కువ వేస్తారు, అవే రకాలు ఆ రకాలు చేస్తున్నాం. ప్లస్ సన్న వేసుకున్న వాళ్ళు కూడా అవి కూడా మేము మిల్లులకు పంపిస్తున్నాం. సార్, ఈ సన్న వడ్లకు మద్దతు ధర ఎంత? వారికి బోనస్ ఏమైనా లభిస్తుందా సార్? సన్న వడ్లకు సేమ్ రేటు 2320 రూపాయలు, దానికి గాను 500 రూపాయలు బోనస్ వస్తుంది. మొన్న వర్షాకాలం టైంలో కూడా బాగానే మేము ప్రొక్యూర్ చేసి వాళ్ళకు కూడా అందరికీ డబ్బులు పడేయడం జరిగింది, మళ్ళీ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రైతుకి. మీరు ధాన్య సేకరణ అయిన తదుపరి ఎంత కాలంలో రైతు ఖాతాలో డబ్బు జమ అవుతుంది? వితిన్ బ్యాగులు లారీలు పడిన తర్వాత, అన్లోడ్ అయిన తర్వాత మేము మిల్లు దగ్గర ట్రక్ షీట్ తీసుకొని 2-3 రోజుల్లో రైతులకు మేము డబ్బులు అందజేస్తున్నాం. సార్, మీరు కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవు అంటున్నారు సార్ అక్కడక్కడ రైతులు. మరి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? లేదు, అన్ని విధాలుగా మేము ఎక్కడికక్కడ ఒక దగ్గర టెంపుల్ ఉంది, ఇంకో దగ్గర టెంపుల్ ఉంది, మిగతా చోట్ల కూడా వాటర్ సప్లై కానీ, బ్యాగుల సప్లై కానీ, కాంటాలు కానీ,
మరియు అన్ని విధాలుగా మేము రైతులకు అండదండగా ఉంటున్నాం. సరే, ఈ వాటర్ సప్లై కానీ టెంటు నీడ కోసం, ఇంకోటి వచ్చేసి అధిక వేడి ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ అందిస్తున్నారా? ఓఆర్ఎస్ ఇంతవరకు పెట్టలేదు, లేని మాటలు చెప్పడం ఎందుకు, కానీ మంచినీళ్ళు మాత్రం చల్లటి కుండల్లో మేము అందజేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్లో ఒకటి ఫిల్టర్ ఉంది, ఆ ఫిల్టర్ ద్వారా రైతులందరికీ కూడా, మరి అమాలీలకు, రైతులకు, లారీ డ్రైవర్లకి అందరికి కూడా కావాల్సినంత వాటర్ అందిస్తున్నాం. తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ తూకం పరికరాలు కానీ, లేకపోతే ప్యాడీ క్లీనర్లు కానీ, ఇవి సకాలంలో రైతులకు అందుబాటులో ఉన్నాయా? అవి అక్కడక్కడ సెంటర్లలో మొరాయిస్తున్నాయట. మరి మీరు ప్రత్యామ్నాయంగా ఏం ఏర్పాటు చేశారు? మేము కొత్త కాంటాలు 50 కాంటాలు 250 పట్టాలు తెమ్మని డిఎస్ఓ గారికి, డిఎం గారికి అందరికీ మేము సూచన చేశాము. వర్షాలు పగులేమో ఎండగొడుతుంది, నైట్ కల్లా మబ్బుల పడి జల్లు వస్తుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం పట్టాలు రైతులకు కాంటాలు మొరాయించినా కానీ మళ్ళీ వెంటనే ఆల్టర్నేట్ కాంటాలు ఉండాలని కూడా మేము తెచ్చుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు అందజేస్తున్నాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటున్నాం. ఈ తేమ యంత్రాలు కొంచెం వేరియేషన్ చూస్తున్నాడు సార్, మరి మీకు అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా ఉందా? మరి ఎట్లా మీరు వాటిని నిర్ధారణ చేస్తున్నారు? తేమ యంత్రాలు పెద్దగా ఏం లేదు. ఇప్పుడు యాసంగి సీజన్లో ఏముంది, అంత మేమెంత వాళ్ళు 2 రోజులు ఎండపోసేటప్పటికి 14 మ్యాచర్ వస్తుంది. మాకు గైడ్లైన్స్ 17 మ్యాచర్ ఉంది, దానికి 14, 15 మ్యాచర్ వస్తుంది. అలాంటివి కూడా లేకుండా తూర్పాల పట్టిస్తున్నాం. మిషన్లు ఉన్నాయి మాకు, మార్కెట్లో కావాల్సిన మిషన్లు ఉన్నాయి. విలేజ్లలో కూడా కొన్ని మేము తెచ్చుకోమని చెప్పినాం, కొన్ని పట్టాలు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము దాన్ని కొనసాగిస్తాం. కొనుగోలు కేంద్రాల్లో తూకం ఎంత ఇస్తున్నారు మీరు? ఇంకా బస్తా ఖరీదు ఎంత? ఇప్పుడు 41 కేజీ ఒక బ్యాగ్ వచ్చేసి 41 కేజీ చేస్తున్నాం. 41 కేజీలో బస్తా 650 గ్రాములు ఉంటుంది. 350 గ్రాములు ఆ తరుగు కింద తీసుకొని ఎప్పుడైనా ఉన్నదే ఆ లైన్స్ ప్రకారమే 41 కేజీ కరెక్ట్గా వేస్తున్నాం. బ్యాగులు కూడా పాత బ్యాగులు బాగలేవని మళ్ళీ కొత్త బ్యాగులు కూడా తెప్పించడం జరిగింది. కొత్త బ్యాగులలో ఇక తరుగు రాకుండా, పాత బ్యాగులు ఉన్నప్పుడేమో తరుగు వస్తుంది, కొత్త బ్యాగులు వచ్చినాక తరుగు లేకుండా వెళ్ళిపోతుంది. సార్, తాళ్ళు పొల్లు తడి ఉందని ధాన్యాన్ని బస్తాకు 2-3 కేజీలు 4 కేజీలు అట్లా అక్కడక్కడ కట్ చేస్తున్నాడు సార్, ఇది ఎంతవరకు? అలాంటిది మా సెంటర్లో అయితే ఏం లేదు. మా మోత్కూరు మండలం వరకు మా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో జరిగే కాంటాలలో మాత్రం అలాంటివి లేవు. ఎప్పటికప్పుడు బండ్లు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు ఇది చేస్తున్నాము. మేము ఇంత తరుగు కూడా లేకుండా చేస్తున్నాం. ఎవరికి కూడా 1 కేజీ కూడా కట్ చేయలేదు. అలాంటివి ఏం లేవు. ఏమైనా వస్తే ఫేక్ న్యూస్, అంతేగాని మేము వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ అన్ని విధాల జాగ్రత్తగా బ్రహ్మాండంగా మేము నడిపిస్తున్నాం. ఇంకా మీరు రైతులను కనుక్కోండి, ఇటు మార్కెట్ వాళ్ళని కానీ, మేము పిఎస్సిఎస్ డైరెక్టర్లను కానీ, మరి పిఎస్సి స్టాఫ్ను కానీ ఎక్కడెక్కడ అలర్ట్ చేసి మేము సజావుగా నడిపిస్తూ ఉన్నాం. సార్, ఏవో ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ చేశారా? కమిటీ పనితీరాలని టోకెన్ సిస్టమ్ అమలు చేస్తున్నారా కొనుగోలు సెంటర్లో? కొనుగోలు సెంటర్లో తూకం వేసే కదా టోకెన్ సిస్టమ్. సార్, టోకెన్ అంటే మేము రైతు అయితే ఏ రోజు కట్ చేస్తాడో ఆ రోజు బండ మీదకి సెంటర్కి రాగానే వాళ్ళది సీరియల్ ప్రకారం నోట్ చేసుకుంటున్నాం. అదే సీరియల్ ఎవరి సీరియల్ వస్తే వాళ్ళే. ఒకవేళ ఆ సీరియల్ తప్పిపోయినా మళ్ళీ మ్యాచర్ ఎవరైతే వస్తాయో వాళ్ళే చేసి పని ఆగకుండా నడిపిస్తూ ఉన్నాం. సార్, కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ సిస్టమ్ విధానానికి విరుద్ధంగా రాజకీయ ప్రోద్బలంతో పెడుతున్నారని మాకు సమాచారం ఇచ్చారు సార్. అలాంటివి లేవండి. ఎంత పెద్దవారి అయినా సీరియల్ ప్రకారమే, ఎవరి వితిన్ నాయ వచ్చినా కానీ నేను సీరియల్ ప్రకారమే నడిపించుకుంటున్నాం. అలాంటివి ఏం లేవు మా సెంటర్లో అయితే. అలాంటి కంప్లైంట్స్ లేవు. నేను ఎప్పటికప్పుడు ఉదయం 7 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 7 గంటల వరకు కూడా నేను అన్ని సెంటర్లలో ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. డిఎం గారితో కానీ, అడిషనల్ కలెక్టర్ గారు వీరారెడ్డి గారితో కానీ, మరి డిఎస్ఓ గారి సలహాలతోటి, అందరి సలహాలతోటి కూడా ఎక్కడ ఏది తక్కువైనా కానీ మేము అన్ని విధాలుగా తెప్పించుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ఫోన్లు చేసి మా సిబ్బందితోటి కూడా ఎప్పటికప్పుడు నేను అందుబాటులో వండుకుంటూ వాళ్ళని కూడా రైతులకు అందుబాటులో ఉండమని చెప్పుకుంటూ మేము ముందుకు పోతున్నాం. సార్, ప్రధానంగా కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత ఉందంటున్నారు. సకాలంలో టెండర్ ప్రక్రియ ముగియడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడింది, రైతులకు ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. మరి మన సెంటర్లలో అలాంటి ఏం లేవండి, మాకైతే ఏం లేవు. ఫస్ట్ సెంటర్కి 5,000 బస్తాలు వేసాము. మోత్కూరు పెద్ద సెంటర్ కాబట్టి 10,000 వేసాము. అవి అయిపోయిన తర్వాత కొత్త బ్యాగులు మొత్తం వచ్చినాయి. ఎప్పటికప్పుడు అధికారులు అందిస్తారు, మేము కూడా చూసుకుంటున్నాం. మాకు ఎలాంటి కొరత ఏం లేదు. కొన్ని సెంటర్లలో కొనుగోలు కేంద్రాలలో అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నట్రా? మరి దీనిపై మీ స్పందన? అమాలీలది ఏం లేదు, అట్లేం లేదు. గతంలో ఇచ్చినట్టుగానే ₹1 అటు ఇటుగా ఫస్ట్ స్టార్టింగ్లో
చేసినప్పుడు మేము వాళ్ళతో మాట్లాడుకొని ₹1 ఎక్కువ చేయండి, మాకు ఎండలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని ముఠా వాళ్ళంటే సరే దాన్ని రైతులను పిలిపించి మరి మా సిబ్బందిని పిలిపించి వాళ్ళ అమాలి మేస్త్రీలను పిలిపించి సెట్ చేసి పంపిస్తున్నాం. అదే విధంగా నడుస్తుంది. సరే ఎంత ఛార్జ్ చేస్తున్నాం అమాలి ఛార్జింగ్? అమాలి ఛార్జీ బ్యాగ్కి వచ్చేసేటప్పటికి ₹16 ఇస్తున్నాం. సార్ ఇక్కడ మీరు సెంటర్లలో ధాన్యం మీరు సేకరణ జరిగిన తర్వాత అక్కడ మిల్లుకు తరలిస్తుంది సార్. అక్కడ అంటే లారీ యూనియన్లతో లారీల కొరత ఏర్పడుతుంది. అక్కడ సకాలంలో మిల్లులో ధాన్యం దిగుమతి కాక ఇక్కడున్న రైతులు పడిగాపులు కాల్సిన అకాల వర్షాలు వస్తున్నాయి సార్. ఈ సమస్య జటిలంగా ఉంది. దీన్ని అధికారుల దృష్టికి కానీ మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయారా? దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? తీసుకొచ్చినాము, అధికారులకు తీసుకెళ్ళినాము. మిల్లులతో కూడా రిక్వెస్ట్ చేసి కొద్దిగా ముఠా వాళ్ళని ఎక్కువ పెట్టుకొని తొందరగా దిగుమతి చేసుకొని బండ్లు పంపిస్తే ఇక్కడి నుంచి లిఫ్ట్ అవుతాయి. ఆ విధంగా సహకరించమని నేను రైతుల ప్లస్ వీళ్ళతోటి సేట్లతోటి మిల్లర్స్ తోటి మరి ఆ విషయం కూడా 1-2 సార్లు డిఎం గారితో కూడా చెప్తే వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసి ఆ మిల్లర్ని తొందరగా దింపుకొని బండ్లు పంపించాలనేది చెప్పిరు. ఆ విధంగా సాగుతూనే ఉన్నాయి. సరే, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం నుంచి టార్పాలీలు కానీ రైతులకు పరికరాలు కానీ వ్యవసాయ పరికరాలు కానీ సకాలంలో ఇస్తలేరు, ఇబ్బంది పెడుతున్నారు. మరి అక్కడ నుంచి మీకు అందితే రైతులకు ఏ విధంగా మీరు అందిస్తున్నారు టార్పాలియన్స్? ఇప్పుడు మాకు సుమారు 250 మార్కెట్లో ఉన్నాయి. అవన్నీ వాడుకుంటున్నాం. కాకపోతే 1-2 ఏమైనా తక్కువ అయితే కూడా రైతులు తెచ్చుకుంటారు. ఇంకా కూడా కొత్తవి కావాలని ఇండెంట్ పెట్టినాము. 250 పట్టాలు మాకు మొత్తుకు కావాలి. ఆ విధంగా వాళ్ళు కూడా ఇండెంట్ పెట్టిరు. మేడం కూడా పంపిస్తా అని చెప్పారు అధికారులు కూడా. ఇలాంటి ఇబ్బంది లేదు. ఇంతవరకు మాకేం తడిచిన ధాన్యం లేదు, మాకు ఏ సమస్య కూడా లేదు. రైతులు ప్రధానమైన సమస్య చెప్తున్నారు సార్. కొనుగోలు సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చిధాన్యాన్ని పండిన పంటలోనే అమ్ముకోవడం జరుగుతుంది. దళారులు, మధ్యధరలు, ప్రైవేటు వ్యక్తులు కొనుక్కునే తక్కువ ధర కొనుక్కుని ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నారు. మీ సొసైటీ ఆధ్వర్యంలో నియంత్రణ నిర్వహణ ఎలా ఉంది సార్? మేము నియంత్రించినాము. మా ఎమ్మెల్యే గారు సహకారంతో మేమంతా నియంత్రించి ప్రైవేట్ కాంటాలు కొనకూడదు, ప్రైవేట్ కాంటాలు కొంటే రైతులు నష్టపోతారు, దళారులు బాగుపడుతారు. ఆ విధంగా వాళ్ళు కొనుగోలు చేయొద్దు. ప్రైవేట్ కాంటాలు ఏది వేబిడ్జీలు పెట్టుకొని డైరెక్ట్ ట్రాక్టర్ కొనుక్కొని పచ్చియే 1600కు 1700కు కొంటుంటే అట్లా నష్టపోతారని మేము వాళ్ళందరినీ కూడా నియంత్రించి మేము కొనుగోలు సెంటర్లో మా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మేము కొనుగోలు ఇప్పుడు మొన్న ఏప్రిల్ 2వ తారీఖే ఓపెన్ చేసాం మేము కాంటాలు. ఇంకా కటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి, అప్పుడే కాంటాలు ఓపెన్ చేశాం. మా ఎమ్మెల్యే గారు దాని మీద బాగా, ఆయన రైతు బిడ్డ కాబట్టి ఆయన కూడా బాగా స్పందించి వెంటనే కాంటాలు ఓపెన్ చేసి అందరు గవర్నమెంట్కు వాళ్ళకే అమ్మాలే, మీకు లబ్ధి పొందుతారు. 1 రోజు 2 రోజులు కష్టమైన ఆరబోసుకోవడానికి కానీ తూర్పాల పట్టడానికి కొద్దిగా రిస్క్ ఉండొచ్చు. 6 నెలలు పండించింది ఒకరికి పోవద్దు, ఒకరు లాభపడద్దు, 100 మంది రైతులు బాగుపడాలని ఆలోచన చేసి వాళ్ళు మంచి ఆలోచన చేసి మమ్మల్ని కూడా అలర్ట్ చేయించి మమ్మల్ని కూడా తొందరగా మీరు కాంటాలు ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు సూచన చేయడం జరిగింది. వాళ్ళ ప్రోద్బలం బాగా ఉన్నది, వాళ్ళ సహాయ సహకారాలు బాగా ఉన్నాయి. మేము బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నాం. సరే, ఇటీవల కాలం అకాల వర్షాలు సంభవిస్తున్నాయి, వడగళ్ళ వాళ్ళు వస్తున్నాయి, రైతుల ధాన్యం తడిచిపోతున్నది. వీటికి ముందస్తుగా మీ వాతావరణ సమాచారాన్ని రైతులకు టామ్ ద్వారా తెలియజేస్తున్నారా? మరి రైతులు ఎలా ఆలోచన చేస్తారు? తడిచిన ధాన్యాన్ని ఏ విధంగా మీరు సేకరణ జరుగుతుంది? మాకు ఇంతవరకు ఏం తడవలేదు. మాకేమో 1 రోజు 2 రోజులు మబ్బులు వచ్చినాయి, కొద్దిగా జల్లులు వచ్చినాయి, కానీ అందరు టార్పాలిన్ పట్టుకోరు, అంత డ్యామేజ్ ఏం లేదు. డ్యామేజ్ లేకుండా అన్ని టార్పాలిన్లు కరెక్ట్గా మా మార్కెటింగ్ వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్క రైతుకి ఇప్పిస్తున్నాం. అలాంటి మా దగ్గరనైతే సమస్యలు లేవు. సార్, మన సొసైటీ అదలో ప్రధానమైన పంట ఏంది? పంట మార్పిడికి రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్? మాకు ఇక్కడ ఏంటంటే అంత పత్తి, తర్వాత వరి, ఈ 2 పంటలు, తర్వాత కొంత కంది ఉంటుంది. దానికి కూడా మేము రైతులకు సూచనలు ఇచ్చేది ఏంటంటే పత్తి కూడా ఆరబెట్టుకొని మిల్లులలో తీసుకురండి, తరుగు లేకుండా తీసుకోవాలని మేము మిల్లర్స్కి చెప్పినాము. మేము గతంలో పత్తి గురించి నేను రైతునే, నేను 40 ఎకరాల పత్తి వేస్తా, మరి అదేవిధంగా 10-12 ఎకరాల మాగాని పెడతా. మేము రైతు బిడ్డలం కాబట్టి మొదటి నుంచి మేము వ్యవసాయం చేసినాం కాబట్టి ఆ బాధలేందో, ఆ కష్టాలేందో, రైతుల ఇబ్బందులేందో అవన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి మేము ఎక్కడికక్కడ రైతులకు సూచనలు చేస్తూ ఉన్నాం. సార్, సొసైటీ ఆధ్వర్యంలో మీరు రైతులకు ఎలాంటి సలహాలు సూచనలతో పాటు వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు? అంటే పంట మార్పులు, ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతున్నది. భూసారం పెరగడానికి, రైతులు పండించిన పంట దిగుబడి రావడానికి, సేంద్రియ ఎరువులు వేయడానికి సొసైటీ నుంచి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తున్నారు సార్? మేము సేంద్రియ ఎరువులు వాడాలి, పశువుల ఎరువులు, కంపోస్టులు, పచ్చిరొట్ట ఇవన్నీ కూడా చేయాలని మేము సూచనలు చేస్తున్నాం రైతులకి. మాకు 6 మంత్స్కి ఒకసారి జనరల్ బాడీ ఉంటుంది. అందరినీ రైతులను కూడా పిలిపించి
అన్ని విలేజ్లలో కూడా డప్పు చేయించి ఇట్లా వాడాలి. రసాయనిక ఎరువులు మనము తగ్గించుకోవాలి, కెమికల్స్ తగ్గించుకోవాలి, భూసారం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కల్టివేషన్ చేసుకోవాలి, గడ్డి పడకుండా చేసుకోవాలి. గడ్డి మందులు కొట్టడమే కాకుండా గడ్డి మందులు కొట్టకూడదు అసలు. అప్పుడు చేనుకు ఇబ్బంది, జనానికి ఇబ్బంది, మానవాళికి ఇబ్బంది అనే ఆలోచన చేసి మేము పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి, ఈ బయో ఫెర్టిలైజర్ వాడాలి, యూరియా కూడా నానో యూరియాలు వాడాలి. అదేవిధంగా ఎరువులు కూడా తగ్గించి రైతు వీలైనంత వరకు పశువుల ఎరువులు కానీ, చెర్లు మట్లు కానీ అలాంటివి చేసుకోవాలని మేము సూచనలు చేస్తున్నాం. సార్ అదేవిధంగా సార్ రైతులు పంట కోత దశ అయిపోయిన తర్వాత కొయ్యకాలు తగలబెడుతున్నారు సార్. దీనివల్ల భూసారం తగ్గడమే కాకుండా పంటకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి. దీనివల్ల కాలుష్యం కూడా అంటే చెడిపోతున్నది, ఇది వాతావరణం కూడా చెడిపోతుంది. దీనిని నియంత్రించడానికి రైతుల్లో ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు, ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు? రైతులంటే ఇక కొంతవరకు మనం చెప్పగలుగుతాము. రైతులు ఏంటంటే ఎట్లా అవకాశము, ఎట్లా ఇబ్బంది లేకుండా అవుతుంది, ఎంత ఈజీగా అవుతుంది అనేది ఒక ఆలోచన చేస్తారు. కొందరేమో కొయ్యకాళ్ళను తలగబెడుతారు, కొందరేమో అట్లనే గొర్రెలు అవి ఇవి తిరిగి పశువులు తిరిగి బాగా మొత్తం ఇదైపోయిన తర్వాత కల్టివేషన్ చేసుకుంటారు. ఆ విధంగా మేము చెప్పే విధంగానైతే చెప్తున్నాం. కాకపోతే ప్రతి రైతును మనం ఖచ్చితంగా ఇదే చేయాలని అయితే మనం చెప్పలేము. మనం కూడా దాన్ని ఎక్కువ కూడా చేస్తే కూడా రైతులు ఇబ్బంది పడతారు. ఎవరి అవకాశం ప్రకారం, ఎవరి వీలు ప్రకారం వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. రైతులు మాత్రం పంట బాగా పండిస్తారు. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు పంట బాగా పండుతుంది. ఎకరానికి 50 నుంచి 60 బస్తాలు కూడా పండుతున్నాయి. మంచి మంచి వంగడాలు వచ్చినాయి, అమెరికన్ వంగడాలు. అదేవిధంగా పాత రకాలు పోయినాయి కాబట్టి ఈ కొత్త రకాలతోటి, హైబ్రిడ్ రకాలతోటి రైతులు బాగా మంచిగా అవేర్నెస్ వచ్చింది, మంచిగా పండించుకుంటారు. రైతుకు మనం ఎంత చేసినా తక్కువే. మనం ఎన్నో విధాలుగా, నేను రైతు బిడ్డను కాబట్టి అన్ని విధాలుగా కూడా నేను దాదాపు ఒక 12-13 అవర్స్ తిరిగి వాళ్ళకు అవేర్నెస్లోకి తీసుకొస్తున్నా. వాళ్ళని అందరినీ కూడా కొద్దిగా మోటివేషన్ చేసి ఇంకా మార్పు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేసే కాడ చేస్తూ ఉన్నాం. సార్ మీ సొసైటీ ఆధ్వర్యంలో ఖరీఫ్ రబీ సీజన్లకు కావాల్సిన ఎరువులు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, పచ్చిరొట్ట కానీ, జిలుగు కానీ వాళ్ళకి సకాలం అందించడానికి మీరు ఎలాంటి అంటే అవి మీరు ముందస్తుగా ఉంచి రైతులకు ఎలా పంపిణీ చేయడం జరుగుతుంది సార్? మేము ముందస్తు ఎరువులు రాగానే రేపటి నుంచి ఒక 10 లారీల ఈ కాంప్లెక్స్ ఎరువులు, ఒక 10 లారీల యూరియా, ప్లస్ ఈ బయోకి సంబంధించిన జనుములు కానీ పచ్చిరొట్టకి, మరి అదేవిధంగా ఇంకా మిగతా అన్ని ఏ అయితే రైతులకు అవసరమో ఆ విధంగా మేము ముందస్తే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సార్ ప్రజల నుంచి, రైతుల నుంచి ప్రధానమైన డిమాండ్ వాళ్ళు మాకు తీసుకొచ్చిన సమస్య, మీడియా దృష్టికి తీసుకొచ్చిన సమస్య కోతుల బెడద బాగా ఉంటుంది సార్. అవును. ఈ కోతుల బెడదను నియంత్రించడానికి మీ సొసైటీ ఒక చైర్మన్గా ఉన్నారు. మీరు ప్రభుత్వాల దృష్టి తీసుకుపోయి ఈ కోతులను నియంత్రణ చేయడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ మీరు ప్రభుత్వానికి సూచన, మీ సలహాలు అందిస్తున్నారు? మీరు దీన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు సార్? మేము సలహాలు ఇస్తూనే ఉన్నాము. దానికి ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాము. ఈ కోతులను పట్టియాలి, వేరే కై తోలాలంటే అవి వేరే చోట దగ్గర పట్టించినప్పుడు మాకు ఏంటంటే మూసి పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ తీసుకువచ్చి కొందరు వదిలిపెట్టిపోతారు. దాని కోతులని అని అంటే కొన్ని ఊర్లలో పట్టుతురు, కోతికి 50 రూపాయలు ఇచ్చో 100 రూపాయలు ఇచ్చో అట్లా పట్టకపోతురు. పట్టకపోయినా కానీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. పంట మాత్రం నష్టం చేస్తున్నాయి కోతులతోటి బెడద బాగానే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా కోతులతోటి ఇబ్బంది అవుతుంది. ఇది ఏదైనా ఆలోచన చేసి గవర్నమెంట్ తరఫునే దాన్ని నియంత్రించే ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. సార్ వ్యవసాయం అంటే దండుగానే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతు 6 గాలను పండించిన కన్నీరే మిగులుతుంది. యువతని వ్యవసాయం మళ్ళడానికి ప్రభుత్వాల నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు కానీ, సొసైటీ నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు ఏమైనా అందిస్తున్నారా? అందిస్తే యువకులకు వ్యవసాయం మళ్ళడానికి మీరు ఎలాంటి సూచన చేస్తారు ఒకసారి చైర్మన్ గారు? రైతులకు మేలు చేయాలనే తపనతోటి నీకు ప్రతి వచ్చిన గవర్నమెంట్లల్లో రైతులకు మద్దతు ధర, రైతులకు బోనస్సు, రైతులకి మనకు మద్దతు ధరతో పాటు బోనస్తో పాటు రైతులకు రైతు బంధు, మరి అట్లా కల్టివేషన్ చేసుకోవడానికి కల్టివేటర్లు, ట్రాక్టర్లు కూడా ఇంకా రైతులకు కూడా మనం సప్లై చేయాలి. చిన్న సన్నకారు రైతులకు కూడా సగం డబ్బుతోటే ఒక 5 లక్షలు అయిందనుకోండి 2.5 లక్షలకి అందజేయాలని కూడా మేము సూచనలు చేస్తున్నాం. సార్ మీ సొసైటీ అదనంలో సభ్యతాల సంఖ్య ఎంత సార్? 5,512. 5,512. సార్ మీరు సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారు? సమావేశాలలో రైతులకు
ఎలాంటి సూచనలు చేస్తుంది సార్ ఈ సొసైటీ? మేము సంవత్సరానికి 2 సార్లు జనరల్ బాడీ పెడతాం, సర్వసభ సమావేశం. అదేవిధంగా 3 మంత్స్కి ఒకసారి మేము కార్యవర్గము సమావేశాలు చేసుకుంటాం. ప్రతి సమావేశంలో కూడా రైతుల గురించే మేము సూచనలు ఇట్లా పాటించాలి, మా డైరెక్టర్లకు కూడా మీ విలేజ్లో ఇట్లా టామ్ చేసి ఇట్లా ఈ పద్ధతులు పాటించాలని కూడా. మరి రెండోది, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, వాళ్ళ కొంతవరకైనా తీర్చుదాము అని ఆలోచన చేసి మేము ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. సార్, స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఏమి అందిస్తారు? అవి ఏవి అందుబాటులో ఉన్నాయి రైతులకు? మేము ఎక్కువ క్రాప్ లోన్స్, మా పరిధి ఏంటంటే క్రాప్ లోన్సే మా సొసైటీ ఇచ్చేది. మరి మార్టిగేజ్ లోన్కి వచ్చేటప్పటికి పై బ్యాంకు ఎన్డీసీసీ ఇవ్వాలి జిల్లా బ్యాంక్ నుంచి. ఆ మేనేజర్ కానీ వాళ్ళ సూపర్వైజర్ కానీ వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని ఒక 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎవరెవరు ఆ భూమిలో ఉన్నారు అదంతా తీసుకొని ఆ భూమిని కూడా సర్వే చేసుకొని అప్పటికి మేము వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 100 మంది దాకా 50 నుంచి 100 మంది దాకా కూడా మార్టిగేజ్ లోన్లు పెట్టడం జరిగింది. అందరికంటే టాప్ లెవెల్లో కూడా ఈ మండలంలో గతంలో కంటే కూడా టాప్ లెవెల్లో మేము జిల్లా బ్యాంకు చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసి ఎక్కువ డబ్బు తీసుకొచ్చి రైతులకు అందరికి కూడా అందజేయడం జరిగింది. ఎల్టీ లోన్లు ఏమైనా ఇస్తలేదా సొసైటీ? ఎల్టీ లోన్లు అంటే అదే మార్టిగేజ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు కానీ, కోళ్ళ ఫారం లోన్స్ కానీ, మరి అదే తోటలకు కానీ, మరి అదేవిధంగా బావులు బోర్లకు వాటికి ఆ విధంగా చేస్తున్నాం. మా పరిధిలో ఉన్న చిరు వ్యాపారులకు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఉండడానికి ప్రతి నెల కట్టుకునేటట్టు ఆ విధంగా కూడా మేము ఇచ్చేస్తూ ఉన్నాం. సార్, ఎంతవరకు ఇస్తున్నారు సార్? మేము మినిమం 20,000 నుంచి 1 lakh వరకు మా పరిధిలో. అక్కడ బ్యాంకు నుంచి అయితేనేమో ఎకరానికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు దాన్ని ఫామును బట్టి గోట్ ఫామా, నీకు డైరీనా, లేదంటే ఇంకేదైనా ప్రాజెక్టుల రైతువారిగా ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సొసైటీలు 906 ఉన్నాయి, డిసిసిబిలు 9 ఉన్నాయి సార్. వీటికి నాబార్డు నుంచి ఎలాంటి ఫండింగ్ వస్తుంది? మీరు ఎలా దాన్ని రైతులకు సద్వినియోగపరిచయంగా మీ సొసైటీ నిర్వహణ జరుగుతుంది సార్? నాబార్డు నుంచి గతంలో మొత్తం బ్రేక్ అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత నాబార్డు నుంచి మాకు కూడా జిల్లా బ్యాంకు మీటింగ్లోకి పోతే చెప్పారు, మీ సొసైటీలలో ప్లేస్ ఉంటే గోదామ్స్ కానీ, లేదంటే ఇంకేదైనా ఫంక్షన్ హాల్స్ కానీ, ఇంకేదైనా రైతులు నిల్వ చేసుకోవడానికి ఇంకా ఏ విధమైన షటర్స్ కానీ అవన్నీ చేసుకోండి అని కూడా చెప్పారు. అవి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. మేము తక్కువ సమయం ఉంది మాకు, మేము వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, అన్ని విధాలుగా చేస్తున్నాం. మా బ్యాంకు పరిధిలో కూడా ప్లేస్ ఉంది కాబట్టి అన్ని షటర్లు కట్టి అన్ని రెంట్లకి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మాకు రెంట్ కూడా మా సొసైటీకి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. సార్, ఈ సొసైటీ ఆధ్వర్యంలో రైతులు ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోడామ్స్ ఎంత కెపాసిటీ మేరకు ఉన్నాయి? అవి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా రైతులకు? ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దగ్గర ఏం లేవు సొసైటీలో. ఇక్కడ అవి ఒకటి పాటిమట్ల ఒకటి ఉంది గోదాము. ఎంత దాని టన్నేజ్ ఎంతో 10 టన్సా, మరి ఎంత 10 టన్స్ కాదు 10 మెట్రిక్ టన్సా, అది ఒకటి ఉన్నది. ఇంకోటి కూడా గోదాము ఏర్పాటు చేయాలని మార్కెట్లో షెడ్లల్లో కొంత నిల్వ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు మిల్లులకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళే చేసుకుంటారు. మేము కూడా ఒక గోదాం ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో మేము చేస్తున్నాం. సార్, గతంలో సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీల విస్తరణ జరగాలి, అందరికీ అందుబాటులో ఉండాలి రైతులకు అనేది ప్రతిపాదన తీసుకొచ్చింది సార్. అదే ఇప్పుడు ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా? మరి అది రైతులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందా సార్? రైతులకు అందుబాటులో వస్తున్నాయి. మేము కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మాకు జిల్లా చైర్మన్ గారితో చెప్తున్నాం, ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలి. ఇంకా రైతులకు కల్టివేటర్లు కానీ, వీల్స్లు కానీ, ట్రాక్టర్లు సబ్సిడీల మీద కానీ, మరి ఇంకా ట్రాలీలు కానీ, ఆ విధంగా ట్రాక్టర్ ఉన్న ఆయనకు కూడా మేము కూడా ఏదైనా ఇంకా ఆర్థిక ఇబ్బంది దున్నేటప్పుడు డీజిల్కు అవి ఇబ్బందులు అవుతాయి కాబట్టి సీజన్కు ట్రాక్టర్ ఉన్న ఆయనకి, వ్యవసాయం ఉన్న ఆయనకు 1 లక్ష రూపాయలు కూడా ఇద్దామనేది మా సొసైటీ తరఫున మేము నిర్ణయించుకున్నాం. సార్, మన సొసైటీలో రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది? ఇంకా రుణమాఫీ కానీ రైతులు చాలామంది ఉన్నారు. రైతులు మా వద్ద గోడు వెలబోసుకున్నారు. మా దగ్గర 492 మంది రైతులు గతంలో ఉండి దాంట్లో 290 మందికి రుణమాఫీ అయింది. ఇంకా 200 మంది ఉన్నారు. దాంట్లో ఉద్యోగస్తులు, పలు బ్యాంకులలో అప్పులున్న వాళ్ళు, మరి అదేవిధంగా మనకు వాళ్ళు ఉద్యోగస్తులు, అదేవిధంగా కమర్షియల్గా బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు, బాగా అవుట్ స్టాండింగ్ ఉండి దాదాపు 2014 నుంచి కూడా కట్టని వాళ్లకు కొంత బ్రేక్ అయింది. అది కూడా సాల్వ్ చేస్తామని మొన్న తుమ్మల గారు మాకు ఇక్కడ మీటింగ్లో కలిసి చెప్పారు. సార్, కానీ రైతులకు
మీ సొసైటీ ఆధ్వర్యంలో ఓ చైర్మన్గా మీరు వారికి సానుకూల నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ పంపి వారికి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా సార్ మిగతా వారికి? అవి వస్తాయనే మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మాకు పై అధికారులు కానీ మా ఎమ్మెల్యే గారు కూడా కొంత అంత పరిశీలన చేసి వాళ్ళది డేటా ఏముంది అని ఆ పరిశీలన చేసుకొని కొంత టైం పడుతుంది. అయిన తర్వాత మనము అది దాదాపు రుణమాఫీ వచ్చే ఏర్పాటే అవుతుంది అని వాళ్ళు మాకు మన సొసైటీ ఆర్థిక పురోగతి ఎట్లా ఉంది సార్? మా సొసైటీ గతంలో బాగా అంతా కుంటుబడి ఉండే, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. అక్కడి నుంచి మనకు జిల్లా బ్యాంక్ నుంచి కూడా ఇంకా ఎక్కువ కోరడం జరిగింది. రేపు వర్షాకాలం సీజన్లో ఇంకొక 2-3 కోట్లు తెచ్చి రైతులకు, ఎందుకంటే ఉన్న పట్టాభూకు నా పేరు మీద 10 ఎకరాలు ఉందనుకో, మా బిడ్డకు 5 ఎకరాలు చేసిందనుకో, ఇంకా అలాంటి వాళ్ళకు కూడా లోన్లు ఇచ్చే ఏర్పాటు, ఇంకా ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చే వసతులు కానీ సబ్సిడీలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో మేము ఉన్నాం. సార్, ఈ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంత్రి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వితిన్ ఒక ఈ 16 నెలల్లో ఎంత అభివృద్ధి అయింది అనేది, చాలా అభివృద్ధి అయింది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, అవన్నీ ఎక్కడికక్కడ ఒక ప్రాజెక్టులు కడితే అవి కాలువలు తీయలేదు, ఏం చేయలేదు, అవి కూలిపోవడాలు జరిగినాయి. అదేవిధంగా ఇంకా మిగతా అట్లలో కూడా బాగా అవినీతులు జరిగినాయి. ఆ విధంగానే ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు పట్టం కట్టారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు దూసుకపోతారు. మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బస్సులు ఫ్రీ అయినాయి ఆడవాళ్ళకి. అదేవిధంగా కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు ఇదైపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ పెన్షన్లు వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు. ఇంకా ఆ విధంగా ఒక్కొక్కటి విద్యార్థులకు కానీ ఇప్పుడు ఇంకా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. గవర్నమెంటు చాలా బాగా చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆయనకు ఆలోచన ఉన్నది. ఇంకా చేసుకుంటూ పోతారు. సమయం లేదు కదా, ఒక సంవత్సరంన్నర కూడా కాలేదు మనకి. కాబట్టి సార్, గత ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది సార్. ప్రతి మండలానికి ఒక 6-7. మీ పరిధిలో ఏది అది ఏ విధంగా యూజ్ చేస్తుంది సార్? ఇంతకుముందు మీరు కొత్త గోదాములు కట్టమని చెప్పిండని అన్నారు కదా, ఇవి కూడా యూజ్ అవుతాయి కదా సార్? వీటిని మీరు ఏ విధంగా సార్ వినియోగం చేసుకుంటారు? ఇవి గోదాములకు కావు. ఇవి ఎందుకంటే చిన్నగా ఉంటాయి. గోదాము అంటే 4-5 లారీలు పడతాయి. దాంట్లో గోదాములుగా వినియోగించాలి. దాంట్లో ఏఓలు మరి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏదైనా సమావేశాలు ఉన్నప్పుడు, జూమ్ మీటింగులు, మరి రైతులకు కూడా అక్కడికి ఇప్పుడు కాటన్ ఉందనుకోండి, రైతుకు అది ఇది రాయాలి, ఇది మనకు మెన్షన్ చేయాలి, ఈయన ఈ పంట వేసిండు, పంట నమోదు చేయాలి. అలాంటి వాటికి ఏఈఓలు అక్కడ అందుబాటులో ఉంటే రైతులందరికీ కూడా అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అవి ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి. ధరణి ద్వారా చాలామంది రైతులు భూమిని కోల్పోయి ఉన్నారు సార్. ఇప్పుడు ఈ భూమాత ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంటారా? భూమిని కోల్పోయిన వాళ్ళకి భూమాత వల్ల అసలు చాలా వినియోగం. గతంలో ధరణిలో నా భూమి కనుక ఎవరికైనా మిస్టేక్లో పోయింది అని అంటే ఆయన మళ్ళీ తిరిగి మనకు భూమి చేసే పరిస్థితి లేదు, అది నా భూమి అని అంటుండు. అట్లా చాలామంది తెలియని వాళ్ళు, పాపం అమాయకులు, పేదబిక్కి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ధరణితోటి ఇబ్బంది పడుతారు. ఒక్క గుంట కూడా మారుస్తానికి లేదు, ఆయన వచ్చి తంబు పెట్టి ఇచ్చేస్తేనే మారుతుంది. అది అనవసరంగా కొన్ని అట్లా అక్రమంగా ఎక్కిచ్చిర్రు. మరి అధికారుల లేకపోతే గతంలో ఉన్న రికార్డు ప్రకారమా, అట్లా ఎట్లా చేసినా కానీ ధరణి అనేది కరెక్ట్ కాదు. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని మొటేషన్ చేసుకొని అన్ని విధాలుగా 3 అంచెలుగా పోయేది. ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో చేసుకొని అక్కడ ఎంఆర్ఓకు ఇది చేసుకొని అక్కడ మొటేషన్ చేసుకొని ఇది చేసుకుంటే ప్రమాణంగా అట్లా సాల్వ్ అయ్యేది. కానీ ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత అసలు ఎవడు వచ్చినా మిస్టేక్లో పడ్డా కానీ నా భూమి అంటుండే. అట్లా ధరణి కరెక్ట్ కాదు. భూమాత చాలా మంచి స్కీమ్, ఇది చాలా మంచి వినియోగం. మన కలెక్టర్ గారు కూడా మాకు 16 అంశాల మీద మంచి సజెషన్ చేశారు, మంచిగా అన్ని విధాలుగా చెప్పారు. కాబట్టి భూమాతే చాలా మంచిది సార్. ఉపాధి హామీ పనిని రైతులకు కేటాయించాలని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న మాట సార్, ఇది ఎంతవరకు సాధ్యమైంది అంటారా? అది సాధ్యం చేస్తే మాత్రం రైతాంగానికి చాలా మేలు, చాలా అంటే చాలా మేలు అది. ఎందుకంటే రైతులు ఎక్కడో పోయి కంప చెట్లు తీసేసుకొని చేసుకొని వాళ్ళు 2-3 గంటలు చేసే పని బదులు దానికి రైతుకు అనుసంధానం చేస్తే, ఒక ఎకరం ఉన్న రైతుకి ఒక 2-3, ఒక 5 ఎకరాలు ఉన్న మనిషికి ఒక 10 మంది అట్లా డైలీ పనిచేసి ఇచ్చేస్తే, రైతులకు అనుసంధానం చేస్తే ఇంకా వ్యవసాయ రంగం చాలా బాగుపడుతుంది.
ఓకే సార్, పశువు పోషణ పైన రైతులు కూడా ఎవరు కూడా ఎక్కడ పశువులను సాధడం లేదు సార్. తినే వాళ్ళు ఎక్కువయ్యారు, తాగే వాళ్ళు ఎక్కువయ్యారు, కాబట్టి సాగే వాళ్ళు తక్కువయ్యారు. ఈ విషయంలో మీరు ఎలాంటి రైతులకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు సార్? రైతులంటే ఇక మనం ఒక్కరు చెప్తే వినేది కాదండి, రైతుల ఇష్టం అది. పశువులను సాదాలంటే అన్ని విధాలుగా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు గడ్డి వస్తలేదు, మరి పశువులను సాదాలంటే ఇది గతంలో పెద్ద మనుషులు ఉండేది. మా నాన్నగారు ఉన్నప్పుడు మాకు 4 జతల అరకలు ఉండేది. 4 జతలు అంటే 8 పశువులు ఉండేది, ఒక 10 బర్రెలు ఉండేది, గేదెలు ఉండేది. అలాంటి రోజుల్లో ఇప్పుడు మాకు గేదె లేదు. నేను రోజు 2 లీటర్ల పాలు కొనుక్కొచ్చుకుంటాం. అట్లా అయిన తర్వాత మనుషులకు కొంత కష్టం అనేది లేకుండా ఈజీగా మెకానిజం తోటి పనులు చేస్తారు. దాన్ని మనము ఏమి చేయలేము, రైతులకు అది మనం ఏం చెప్పలేము కూడా. కేంద్రం నుంచి రైతులకు ఎలాంటి సహాయం అందుతుంది సార్? కేంద్రం ఏమున్నా పెద్దన్న పాత్ర పోషించడమే తప్ప కేంద్రం నుంచి రైతాంగానికి డైరెక్ట్గా వచ్చేది ఏది లేదు. చిన్న సన్నకారు రైతులకు ఏదో 2000 వేసేది PM కిసాన్ అని, దాంతో ఏమవుతుంది, ఒక్కరోజు కూలీ సరిపోదు. దాంతో అయ్యేది ఏంది, రైతులకు రేటు పెంచాలి, పంటలకు రేటు పెంచాలి, దాన్ని సకాలంలో కొనాలి. దాన్ని కూడా కేంద్ర గవర్నమెంటు కొందరు కట్టుకునే వాళ్ళకి మిల్లు ప్రతి మండలానికి ఒక పెద్ద మిల్లు తయారు చేసి ఈ పచ్చి ధాన్యమే డైరెక్టు పోయేటట్టు చేయాలి. రైతులు ఎండబోసుకోవటం, వర్షాలు రావటం, తడవటం, దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేయటము, తూర్పాల పట్టడం, ఎండబెట్టడం, ఇవన్నీ ప్రాసెసింగ్ చేయటము, ఇవన్నిటికంటే కూడా కటింగ్ కాగానే డైరెక్టు ఆ మిల్లులో పోయేటట్టు పెద్ద పెద్ద మిల్లులు కట్టాలి. అలాంటి వసతులు ఉన్న మిల్లులు కూడా గవర్నమెంటు సబ్సిడీలతో కడితే రైతులకు ఉపయోగం అవుతుంది అనేది మా ఆలోచన. సార్, ఫైనల్గా ప్రభుత్వం తరఫున రైతులకు మీరు ఏ సలహా సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్? రైతులకి ఏదైనా వ్యవసాయం అనేది సమయానికి చేయాలి, టైం ప్రకారం చేయాలి. ఈరోజు వర్షం పడ్డదంటే రేపు ఏం పని చేయాలనేది రైతులు సకాలంలో పని చేసుకుంటేనే రైతాంగానికి. ఇప్పుడు రైతులకు పెట్టుబడి బాగా పెరిగింది. గతంలో తక్కువ పెట్టుబడి ఉండేది. సరే ఎంత వచ్చినా మనకు ఏదో తిండి మందం, వాటి మందం, పోషణ మందం వస్తే చాలనుకునే రోజులు. ఇప్పుడు బాగా వ్యవసాయం కూడా కమర్షియల్ అయిపోయింది, చాలా విపరీతమైన పెట్టుబడులు అయినాయి. ఎలాంటి కాలాలు తప్పైనా, మనం చేసే పని తప్పైనా అది రైతు తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి అలాంటివి లేకుండా రైతులకు నేను చేసే సూచన ఒక్కటే, సకాలంలో పని చేసుకోవాలి. సకాలంలో ఇప్పుడు పత్తి ఉందండి, వర్షం పడ్డదాకా ఉంచుకోవద్దు, వెంబడి తీసి ఇంట్లో పెట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి. దాని ధర వచ్చినప్పుడే అమ్ముకోవాలి. ఆ ఎల్లయ్య అమ్ముతుండు, పుల్లయ్య అమ్ముతుండు అని ఒకటే వాడమ్మిండు, వీడమ్మిండు, నాకంటే పెద్దోడే అమ్మిండు, నేనెంత అని అనుకోకూడదు. రేట్లు ధర వచ్చిన తర్వాత ఇది చేసుకోవాలి, ధర వచ్చిన దాకా ఆపుకోవాలి. అది గవర్నమెంట్లకే అమ్మాలి. నీ గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ ఉన్నప్పుడు, బయట తక్కువ ఉన్నప్పుడు ఏదో తొందరగా అయిపోతులే, నాకు తొందర డబ్బులు వస్తాయిలే, నాకు ఈరోజే కావాలనే ఆలోచన చేయకుండా రైతులు ఎప్పటికప్పుడు ఇది చేసుకొని 4 రోజులు ఓపిక, 6 నెలలు కష్టపడి పండిస్తున్నాం, 4 రోజులు ఆగి అమ్ముకుంటే రైతుకు లాభం. సార్, నకిలీ విత్తనాలపైన మీ అభిప్రాయం ఏంటి? నకిలీ విత్తనాలు అనేది ఇప్పుడు అంత పెద్దగా లేవు, అంత సర్టిఫైడ్ చేసే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. రైతుల్లో కూడా అందరికీ అవగాహన వచ్చింది, ఏ కంపెనీ విత్తనాలు వేయాలి, లాస్ట్ ఇయర్ ఏది పండింది, దాన్ని చూసుకొనే రైతులు కొంటూరు. గతంలో ఎప్పుడో వెనకట ఉండేది, ఎవరో పెద్దమని చెప్పిన విత్తనాలు వేసేది అదేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, అన్ని మీడియాలలో వచ్చింది, ఎంత ప్రచారం చేస్తుందో షాపులోళ్ళు కానీ గవర్నమెంట్ తరఫున కానీ. గవర్నమెంట్ కూడా బాగా నిర్బంధం చేసింది. ఆ నకిలీ విత్తనాలు అనేది తక్కువ, రైతులే వేస్తలేరు, రైతులే తీసుకుంటలేరు. ఎవరికాళ్ళు రాశి కంపెనీయా, నీకు కావేరి కంపెనీయా, ఇంకో కంపెనీయా అట్లా వేసుకుంటా పోతురు. రైతులలో బాగా అవేర్నెస్ వచ్చింది, ఎవరికి ఏ పంట బాగా వస్తుంది, ఏది పంట బాగా వస్తుంది దాన్నే వేసుకుంటారు రైతులు కూడా. యువత కానీ నిరుద్యోగులు కానీ వ్యవసాయం వైపుకు రావాలంటే ప్రభుత్వాలకు ఎలాంటి సహకారాన్ని అందించాలి సార్? అదే ప్రభుత్వాలు నేను చెప్పినా కదా, ప్రతి మండలానికి కానీ ప్రతి 4-5 గ్రామాలకు కానీ ఈ రిస్క్ లేకుండా ఎప్పటికి వచ్చిన ధాన్యం అప్పుడే కొనేటట్టు, ఎప్పుడు వచ్చిన కాటన్ కానీ కందులు కానీ మార్కెటింగ్ వ్యవస్థలో ఇబ్బంది లేకుండా రైతులకు ఉంటే అప్పుడు రైతు వ్యవసాయం వైపు చూస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు. ఓకే.